రాము అనే యువకుడు ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. పల్లెలో పంట పొలాల మధ్య పెరిగిన రాము ఎప్పుడూ నగర జీవితం గురించి కలలు కనేవాడు. టీవీలో, ఫోన్లో స్మార్ట్ సిటీల గురించి విన్నప్పుడల్లా అతని మనసు మంత్రముగ్ధమయ్యేది. నగరంలో పనిచేస్తే, డబ్బు సంపాదిస్తే మన జీవితం మారిపోతుంది అని అతను అనుకునేవాడు. ఒకరోజు అతను తన తల్లిదండ్రులను ఆశీర్వదించుకుని హైదరాబాదు నగరానికి బయలుదేరాడు. చేతిలో చిన్న బ్యాగ్, హృదయంలో పెద్ద కల. నగరంలో అడుగుపెట్టిన రాము మొదట ఆశ్చర్యపోయాడు. ఎత్తెత్తైన భవనాలు, బస్సులు, మెట్రో రైళ్లు, సిగ్నళ్ల వద్ద జనసమూహం అన్నీ కొత్తగా అనిపించాయి. ఒక స్నేహితుడి సహాయంతో అతను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. రోజూ ఉదయం 9కి ఆఫీస్కి వెళ్లి రాత్రి 9కి తిరిగి వచ్చేవాడు. మొదట్లో ఆ పని అతనికి కొత్తగా, ఉత్సాహంగా అనిపించింది. కాని కొద్ది రోజుల్లోనే నగరపు నిజమైన వాస్తవం అతని ముందు నిలిచింది. ప్రతిరోజు రద్దీ రోడ్లలో, బస్సులలో తిప్పలు, ఆఫీస్లో డెడ్ లైన్ ఒత్తిడి, బాస్ అరుపులు ఇవన్నీ రామును అలసటతో నింపేవి. నెలాఖరులో మంచి జీతం వచ్చినా తినడానికి సమయం లేకపోవడం, మాట్లాడడానికి మనసున్న మనుషులు లేకపోవడం అతన్ని బాధించాయి. ఒకరోజు అతను తలుపు మూసుకుని ఆలోచించాడు. ఇంత డబ్బు సంపాదిస్తున్నా సంతోషం ఎందుకు దొరకట్లేదు? అతను ఒక చిన్న గదిలో ఉండేవాడు. ఆ అపార్ట్మెంట్లో 100 మంది ఉండేవారు, కాని ఒక్కరికీ ఇంకొకరిపై ఆసక్తి లేదు. ఎవరూ ఎవరికీ నమస్కారం చెప్పరు, నవ్వరు. అందరూ తమ తమ ఫోన్లలో, ల్యాప్టాప్లలో మునిగిపోయి జీవిస్తున్నారు. ఒకరోజు రాము గదిలో కూర్చుని తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు. గ్రామంలో సాయంత్రం సమయంలో పొలాల్లో స్నేహితులతో ఆడిన ఆటలు, తల్లి వండిన వేడి అన్నం వాసన, నాన్న చెప్పిన నీతి కథలు. అవి అంతా ఇప్పుడు దూరమైన కలలా అనిపించాయి. ఒక సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగి వస్తూ రాము రోడ్డు పక్కన పూలు అమ్ముతున్న ఒక చిన్న పిల్లను చూశాడు. వయసు 10 ఏళ్లుండొచ్చు. ఆమె ముఖంలో చలికి మధ్యలోనూ ఒక చిరునవ్వు. రాము ఆగి అడిగాడు, "ఈ సమయంలో ఎందుకు ఇక్కడ ఉన్నావు చెల్లి?" ఆమె నవ్వుతూ చెప్పింది, "అన్నయ్యా, అమ్మకు మందు కొట్టాలి కదా, అందుకే పూలు అమ్ముతున్నాను." రాము కొద్దిసేపు మౌనమయ్యాడు. పేదరికం ఉన్నా ఆ చిన్నారి ముఖంలో సంతోషం కనిపించింది. అతనికి ఒక్కసారిగా తెలుసుకున్నాడు, సంతోషం డబ్బుతో కాదు, మన మనసుతో వస్తుంది. ఆ రోజు నుంచి రాము తన జీవితాన్ని కాస్త మారుస్తానని నిర్ణయించాడు. ఉదయం తేలిగ్గా లేచి పార్క్లో నడక మొదలుపెట్టాడు. అక్కడ కొత్తగా కొంతమంది స్నేహితులు అయ్యారు. వారం చివరలో పేద పిల్లలకి పుస్తకాలు, బిస్కెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. అతని జీవితం మెల్లగా మారడం ప్రారంభమైంది. ఆఫీస్లో కూడా అతను ఇప్పుడు నవ్వుతూ పనిచేస్తున్నాడు. ఒత్తిడి ఉన్నా మనసులో శాంతి ఉంది. కొన్ని నెలల తర్వాత రాము అర్థం చేసుకున్నాడు, నగరం కేవలం కాంక్రీటు భవనాల సమాహారం కాదు. ఇక్కడ కష్టపడే మనుషులు ఉన్నారు, కలలు గడిపే యువత ఉన్నారు, ఆశతో ఎదురు చూసే కళ్ళున్నాయి. కాని ఇక్కడ జీవించడానికి మనలో మనుష్యత్వం ఉండాలి, లేకపోతే ఈ కాంతుల మధ్య మనం నీడలవుతాం. 1 సంవత్సరం తర్వాత రాము తన గ్రామానికి సెలవుకు వెళ్లాడు. తల్లిదండ్రులు, పొరుగువారు అతన్ని చూసి సంతోషంతో నిండిపోయారు. రాము నగర జీవితం గురించి వారికి చెప్పాడు. నగరంలో డబ్బు సంపాదించొచ్చు అమ్మా, కాని సంతోషం మాత్రం మనసులో ఉండాలి. మీరు ఉన్న ఇక్కడే నిజమైన ప్రశాంతత ఉంది. తల్లి నవ్వి చెప్పింది, "అవును బిడ్డా, ఎక్కడ ఉన్నా మనసు మంచిగా ఉంటే చాలు." రాము తిరిగి నగరానికి వెళ్లినా ఈసారి అతను కొత్త మనసుతో వెళ్లాడు. ఇప్పుడతనికి జీవితం అంటే కేవలం పని కాదు, స్నేహం, సేవ, ఆనందం కూడా భాగమే. ఆ పూల అమ్మే చిన్నారి ఇంకా రోజూ రోడ్డు పక్కన ఉంటుందని చూసి ఆమెకు చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ చిన్నారి నవ్వు రాముకు ప్రతిరోజు ప్రేరణగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాము పెద్ద ఉద్యోగి అయ్యాడు. మంచి జీతం, సొంత ఫ్లాట్, కార్ అన్నీ వచ్చాయి. కాని అతను ఎప్పుడూ మరచిపోలేదు, సంతోషం అంటే లైట్లు, లాభాలు కాదు, మనుషుల మధ్య ప్రేమ, మనసులో శాంతి. అతని డెస్క్ పై ఒక చిన్న ఫోటో ఉంటుంది, ఆ పూల అమ్మే చిన్నారి చిరునవ్వు.
అది చూసినప్పుడల్లా అతనికి గుర్తు వస్తుంది. నగరం కాంతులతో నిండిపోవచ్చు, కానీ మన మనసులో ప్రేమ లేకపోతే ఆ కాంతులు కూడా చీకటిలా మారిపోతాయి. నగర జీవితం మనకు డబ్బు, అవకాశాలు ఇస్తుంది, కానీ మనుష్యత్వం, ప్రేమ మరియు మనసులో శాంతి కోల్పోకూడదు. నిజమైన సంతోషం మన మనసులోనూ, మన సంబంధాలలోనూ ఉంటుంది.